ఏంట్రా అంత ఓల్డ్గా ఉంది అది. పక్కా ట్రై చేయాలన్నారు దీనేనా? మరి వస్తుంది ఇంకో ఇదే ఏంటి క్యూ ఉంది. ఈ క్యాప్ ఎక్కడ చూసినట్టుందేనా? సూపర్ వాడాడు ఫోన్. ఏం పన్ను ఇగో ఇప్పుడు చూడు, కేసర్ పిస్తా, వాల్నట్ నుంచి పిస్తా, రమ్ రైజిన్ పన్ను, కేసర్ పిస్తా, కేసర్ పిస్తా. కేసర్ పిస్తా. ఈ జనాలేంటి, వీడేమో నో ఫోన్ పే ఓన్లీ క్యాష్ అని పెట్టాడు. ఏం చేస్తున్నాడు లోపల? అమ్మో ఫోన్ లాగేసుకుంటున్నాడు. ఏదో చేస్తున్నాడు వీటి లోపల. వచ్చేసాయి. తెచ్చినవి సరిపోలా, మళ్ళీ వెళ్తున్నారు మన వాళ్ళు. అసలు అందులోంచి తేవటం అంటే పెద్ద ఇది తెలుసా? బన్ను ఏంటి పరిస్థితి? స్ట్రాబెరీ కూడా ఓకే. మొత్తానికి సాధించాడు మా స్టాప్. ఇది బ్లాక్ కరెంట్. ఐ వాంట్ టు టేస్ట్ బ్లాక్ కరెంట్. నాదది. ఓకే ఇది ఎలా తినాలంటే ఒక వేఫర్ ఇటు ఇంకో వేఫర్ అటు పెట్టి కొరకాలన్నమాట. లస్సీ లేదు. అక్కడ నుండి కొంత వాక్ చేస్తే ముంబై స్పెషల్ వడా పావ్. ఏమన్నాడు? రండి అన్నాడా? చియర్స్ అనుష, చియర్స్ చియర్స్. వేడిగా ఉంది లోపల, ఎంత వేడి ఉంది చూడు అసలు. అటుగానే బ్రెడ్ చల్లగా ఉంటే ఏంటి చల్ల పడిపోయింది ఇచ్చాడు. ఎక్కడికి వచ్చాం అనుకున్నా, మూత పెడితే అదిరింది అసలు. ఎంత ఇది ఒకటి 25. సాటిస్ఫాక్టరీ ఫుడ్ అంటే నా సోర్ ఇప్పుడు హాయిగా ఉంది. ఇంత కారం తింటే గానీ. ఏం తీసుకుందాం మనం? బుక్స్ చదివేవాడు కూడా అంత ఓవర్ యాక్టింగ్ చేయడు. పానీపూరి తినే సేవ్ పూరి మర్చిపోయారు మా వాళ్ళు. సురేంద్ర భయ్యా, సురేంద్ర లెవెల్ వరకు జీరో సివిక్ సెన్స్, జీరో సివిక్ సెన్స్. చెట్టుకే పోసింది. వడాపావ్ తిన్నాక షుగర్ కేన్ జ్యూస్ తప్పనిసరి, ఎందుకంటే నోరు కాలిద్ది కదా. చియర్స్. అవుతున్నా చూస్తుంది ఆశగా. ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి, వడాపావ్ షుగర్ కేన్ జ్యూస్ కోసం. అక్కడ నుండి మేము జుహూ బీచ్కి వెళ్తున్నాం. దారిలో అండర్ గ్రౌండ్ పాసేజ్ చూసాం. అలానే లక్కీ ఏంటంటే తమన్నాను చూసాం, అన్లక్కీ ఏంటంటే మిగతా వాళ్ళని చూడలేదు. ముఖ్యంగా మృణాలు తక్కువ. అది జుహూ బీచ్కి వచ్చేసాము. తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ. ఇవన్నీ రెస్టారెంట్సే, లోపల కూడా చాలా ఉన్నాయి దాచారు. నిజంగా బాగుంది. పావు బాజీ అయితే క్రేజీ. బ్రెడ్ అయితే పీచ్ మిఠాయిలానే కరిగిపోతుంది. మస్ట్ ట్రై. ఏం తింటున్నావు అశోక్? రోడ్లు చీపురు పుల్లల మీద ఐస్ అట్లా పెట్టేసి. యా, నువ్వేం తాగుతున్నావు? ఐస్ కుల్ఫీ, ఇది కూడా చాలా బాగుంది. టూత్పేస్ట్లో ఉప్పు లేకపోతే మాత్రం పళ్ళు జివ్వుమంటాయి. దీనికి కూడా వెళ్ళాంగా. దాని పేరేంటి? ఇండియన్ గేట్ దగ్గర ఏంటి? రైట్ సైడ్ అతను ఇలా అన్నాడు. ఎలా అన్నాడు? తూతూ ఒకేసారి చూసి భయపడ్డాను. రే బ్యాగ్ రా. ఓపికలు అయిపోయాయి, రూమ్కి వెళ్ళగానే పడుకుంటామన్నారు. ఇదిగోండి వీళ్ళే. పొద్దున్నే లేచి బ్లూ టోకాయిలో కాఫీ ఆర్డర్ చేసి బ్రూ చేసి ఇచ్చాను అందరికీ. రెడీ అయిపోయి సిద్ధి గణేష టెంపుల్కి వెళ్ళాం. అక్కడ ప్యాంట్ పాడు చేసుకున్నా. అక్కడ నుండి మద్రాస్ కెఫేకి వెళ్ళాం, చాలా ఫేమస్. వెయిటింగ్ ఉంది.
లిస్ట్లో నేమ్ రాయిపిచ్చేసాం. 40 minutes వెయిటింగ్ అంట. ఈ గ్యాప్లో మహారాష్ట్ర స్ట్రాబెరీస్ కొన్నాం, బేరం ఆడి మరి. ఇంకా టైం 1 hour వెయిటింగ్, అందరికి విసుగొచ్చేసింది. అమ్మ ఫైనల్లీ టేబుల్ దొరికింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళంటే కోల్డ్ కాఫీ చెప్పి 20 నిమిషాలు కూర్చున్నారా? అసలు బయట అంతమంది వెయిట్ చేస్తున్నారు అన్న విషయం కూడా వాళ్ళకి అర్థం కాదు. అనుష, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ హోటల్కి? I'm very excited. యా మీ Rice, lucky missile pav. కొను చేతి ఇక్కడ అడుగుతున్నా. దోశ అదేదో దోశ తిన్నారప్ప ఇక్కడ అన్నీ భయ ఆర్డర్ లేదు భయ. Mafria. Dai masala. అవునండి. Dai masala. Mafria masala. Rasam idli. భయ ఆర్డర్ లేదు. ఓకే एक डोसा वाइट बटर अभी बेलने सादा बाकी భయ है ఆర్డర్ లేదు. बेलने सादा बाकी है बेलने सादा అటు बेलने सादा మిసల్ पाइनएप्पल सिरप और क्या चाहिए కాఫీ శివాజీ ఎయిర్పోర్ట్. ఆడు ఏ కరువు ప్రాంతం నుండి వచ్చారా, ఎలా తింటున్నారు అనుకుంటున్నారా? ఆ తిండి పిచ్చితోనే ఫ్లైట్ జస్ట్లో మిస్. ఆ పనులు అక్కడికి ఏంటి ఎంతమంది ఉన్నారు? వెళ్ళిపోయినా ఏంటో అన్ని కార్డులు పని చేస్తున్నాయి ఇక్కడ, అంతమంది ఉన్నారేంటి? చికెన్ వింగ్స్ స్టార్టర్తో స్టార్ట్ చేద్దాం. ప్లేట్లో చికెన్ ముక్కలు వేసుకోగానే కాల్ వచ్చింది, 4 minutesలో బోర్డింగ్ క్లోజ్ చేస్తున్నామని. నోట్లో చికెన్ ముక్కలు కుక్కేసి లగ్గెత్తడం స్టార్ట్ చేశారు. ఉందా ఫ్లైట్? అయినా 4:15 కదా ఫ్లైట్. సీరియస్లీ ఇంకా వెళ్తున్నారు అనుష జనాలు. భయపెట్టారు కదరా దొంగ సచ్చిన వాళ్ళారా. 20 minutes డిలే. నేను ఇంత కంగారు పడిస్తే వాడు మళ్ళీ 20 minutes డిలే అన్నాడు. ఏ పన్ను చికెన్ ముక్కలు కూడా సరిగ్గా తినలేదుగా నువ్వు. ముందు గుండె జల్లు మంది. ₹2 కోసం 4,000 ఒక్కేంటి మళ్ళీ ఇప్పుడు టికెట్ అంటే 10,000 ఉంటుంది. నేను ఇంకో రోజు ముంబైలో నెక్స్ట్ డే వచ్చామండి.